వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఆనపకాయ ముద్ద కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఆనపకాయ ముద్ద కూరకి కావలసిన పదార్థములు: ఆనపకాయ చిన్నది ఒకటి, 4 రెమ్మలు కరివేపాకు, 4 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ సాయి మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, పాలు 1 కప్పు. ఆనపకాయ ఇలా చిన్నది లేతగా ఉన్నది తీసుకోవాలి. దీని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని కుక్కర్లో వేసుకోవాలి. ఆనపకాయ చెక్కు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో వేసుకుని ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ నుంచి ముక్కలు సెపరేట్ చేయాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్క మెత్తబడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. కొద్దిగా ఇది చల్లారిన తర్వాత ఇందులో ఇంకా వాటర్ ఉంటుంది. అది చేత్తో గట్టిగా పిండేసుకుని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఇలా కొద్దిగా చితకొట్టుకుని వేసుకోవాలి. ఇలా కలర్ మారే వరకు దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వాటర్ పిండేసి పెట్టుకున్న ముక్కల్ని ఈ పోపులో వేసేసుకుని అటు ఇటు కలుపుకోవాలి. ఇలా వేసుకుని అటు ఇటు కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలన్నీ డ్రై అయిపోయి ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకుని టేస్టీగా ఉండే ఆనపకాయ ముద్ద కూర రెడీ అయింది. ఈ కూర రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.